अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Star Developer and Marketing, opposite Panchavati Hotel, Newtown, Mahbubnagar. Ready to registration. We provide approved MUDA plots, DTCP plots, WUDA plots, farm lands and agriculture land. With this we also provide EMI options. अवामी हुक्मरानी प्रोग्राम के तहत ज़िला महबूबनगर में दरख्वास्तें मौसूल। रियासती हुकूमत की 6 ज़मानतों का फ़ायदा बराह रास्त मुस्तहिक़ीन तक पहुँचाने के मकसद से अवामी हुक्मरानी प्रोग्राम रियासत भर में 28 दिसंबर से 6 जनवरी तक चलाया जा रहा है, जिसके तहत महबूबनगर ज़िला में आवाम से दरख्वास्तें मौसूल की गई। महबूबनगर ज़िला अवामी हुक्मरानी नोडल ऑफिसर IAS श्रीदेवी ने बालनगर के पेद्दा रेवली गाँव में मुनक़िदा अवामी हुक्मरानी के प्रोग्राम का मुआयना किया और आवाम से इंतजामात के मुताल्लिक़ तफसीलात हासिल की। जबकि ज़िला कलेक्टर रवि नायक व जरचल्ला रुकनी असम्बली अनिरुद्ध रेड्डी ने जरचल्ला असम्बली हल्का के माचारम गाँव में अवामी हुक्मरानी प्रोग्राम तहत आवाम से मौसूल किए जा रही दरख्वास्तों के मराकज़ का मुआयना किया। इसके अलावा महबूबनगर शहर के मुख्तलिफ वार्ड, जिसमें वार्ड नंबर 44, वार्ड नंबर 49, वार्ड नंबर 19, वार्ड नंबर 3, वार्ड नंबर 5 में आवाम से दरख्वास्तें मौसूल करने के लिए मराकज़ कायम किए गए, जिन मराकज़ का ज़िला कलेक्टर जी रवि नायक, एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप व म्यूनसिपल कमिश्नर प्रदीप कुमार ने जायज़ा लिया। इस मौके पर ज़िला कलेक्टर रवि नायक ने कहा कि नई हुकूमत 6 ज़मानतों का फ़ायदा रास्त तौर पर मुस्तहिक़ीन तक पहुँचाने के लिए अवामी हुक्मरानी प्रोग्राम के तहत दरख्वास्तें कबूल कर रही है और तमाम अहले इस्तिफ़ादा कुनिंदान से दरख्वास्त की कि वो इससे इस्तिफ़ादा उठाए। ज़िला भर में 17 मंडलों और 3 म्यूनसिपल इलाक़ों में आवाम से दरख्वास्तें मौसूल करने के लिए 48 टीमें तश्कील दी गई। కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన అంశాలు ఉన్నాయో అందులో భాగంగా ఉన్నటువంటి 6 గ్యారంటీ స్కీముల్లో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే 2 కార్యక్రమాలను టేకప్ చేయడం, అప్పుడు కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ఈ ప్రోగ్రామ్ని మహాలక్ష్మి ప్రోగ్రాంలో తెలంగాణకు సంబంధించిన మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఫ్రీ జర్నీ చేసుకోవడానికి, ఉచిత ప్రయాణం చేసుకోవడానికి కార్యక్రమంని టేకప్ చేసుకోవడం జరిగింది. అలానే రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఏవైతే కుటుంబానికి 5 లక్షల చొప్పున సంవత్సరానికి వాళ్ళకు ఈ హెల్త్ బెనిఫిట్ ఉండేదో దాన్ని 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా దాన్ని ప్రారంభించడం, పబ్లిక్ దాన్ని వాడుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు 9th నాడు రాష్ట్ర వ్యాప్తంగా లేదా ముఖ్యంగా మన జిల్లాకు వస్తే ఈ జిల్లాలో 19 నుంచి 20%, 19-20% మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ చేశారు. ఇప్పుడు మనం సగటున చూస్తే సుమారుగా 62-63% మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆర్టీసీ కార్పొరేషన్కి, ఆర్టీసీకి దాన్ని రీయింబర్స్ చేస్తారు. సో దాన్ని కూడా అందరూ మహిళా సోదరిమణులు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి జరగబోయే కార్యక్రమంలో ఈ 5 గ్యారంటీల్లో కావాల్సిన అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఒక్కొక్క రోజు మార్నింగ్ ఒక గ్రామంలో, మధ్యాహ్నం ఒక గ్రామంలో, అలానే మున్సిపాలిటీలో అయితే మార్నింగ్ ఒక వార్డు, ఈవినింగ్ ఒక వార్డు, సుమారుగా 50 టీంల ద్వారా ఈ జిల్లాలో అప్లికేషన్స్ ని కలెక్ట్ చేస్తా. ఒకే రోజు ఇక్కడంటే మీ దగ్గర సుమారుగా 270 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ 140 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి. కొన్ని గ్రామాలు పెద్ద గ్రామాలు ఉంటాయి. ఏ గ్రామంలో అయినా, ఏ గ్రామ పంచాయతీలో అయినా కానీ అక్కడున్న గ్రామాలకు పక్కనున్న హ్యాబిటేషన్స్ ఏమన్నా ఉంటే ఆ పబ్లిక్ కన్వీనియన్స్ కోసము ఒకరోజు ఇట్లా గ్రామ సభ లాగా పెట్టి అప్లికేషన్స్ తీసుకున్నప్పటికీ 8 రోజులు 6వ తారీఖు వరకు కూడా ఎవరన్నా మిగిలిన వాళ్ళు ఉంటే, ఈ రోజు ఈ గ్రామంలో లేకుండా వేరే పని నిమిత్తం బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్స్ ఇవ్వడానికి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో అక్కడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ, మున్సిపాలిటీలో అయితే వార్డ్ ఆఫీసర్స్ ఈ 8 రోజులు కూడా దరఖాస్తు తీసుకోవడానికి ఉంటారు. కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యి ఒకటే రోజు అప్లికేషన్ ఇవ్వకపోతే తీసుకోరేమో అన్నట్టుగా అవకాశాన్ని ఉపయోగించుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న లాంచ్ చేస్తున్నప్పుడు అవసరం అయికుంటే 6th తర్వాత కూడా దీన్ని మనం అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. సో
అందరికి కూడా సరిపడా అప్లికేషన్స్ ని మనం ఫిల్ చేసి ఇస్తాం. ఆల్రెడీ ఒక 100% కుటుంబాలు ఉంటే 120% అప్లికేషన్స్ ఇవన్నీ తీసుకొచ్చేస్తాం. సో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే వాళ్ళతోటి ఫిల్అప్ చేయించవచ్చు, లేదా గ్రామాలలో ఉండే అంగన్వాడీస్ అందరికీ కూడా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసే బాధ్యతను కూడా ఇచ్చాం. సో వాళ్ళ సహకారం కూడా తీసుకోవచ్చు. అలానే కౌంటర్స్ లో కూడా ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ 5 కౌంటర్స్ ని పెట్టడం జరిగింది. 4 కౌంటర్స్ లో ఈ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటూనే ఈ ప్రజాపాలన దరఖాస్తుల్లో ఏమన్నా అంశాలు లేనివి, మీకున్న సమస్య మీ ఇండివిజువల్ గా కావచ్చు, మీ గ్రామ సమస్య కావచ్చు, అటువంటి దరఖాస్తులు ఏమైనా ఉన్నా కానీ ఒక జనరల్ కౌంటర్ లాగా పెడుతున్నాం. అక్కడ కూడా దరఖాస్తులు మీరు ఇవ్వచ్చు, వాటికి కూడా రిజిస్టర్ లో రాసుకుంటారు. ప్రభుత్వం ఎట్లయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటుందో దాని ప్రకారం వాటి మీద కూడా మనము చర్యలు తీసుకుంటాం. సో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం, అందులో నేను కూడా పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ గ్రామాలలో ఈ పబ్లిక్ కి దరఖాస్తులు ఇప్పించడంలో, దరఖాస్తు ఫిల్అప్ చేయడంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అన్ని చోట్ల కూడా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, కోఆర్డినేటెడ్ అట్మాస్ఫియర్ లో ఈ ప్రోగ్రామ్ జరగాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. FSIT Security Systems. We provide all types of CCTV camera sales and services in wholesale prices. FSIT Security Systems, opposite Chasha Bhuta Masjid, महबूब नगर। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।